మద్యముతో మత్తులే ఉండొద్దు, ఆత్మతో నింపబడండి అన్నాడు. మద్యముతో నింపబడిన వారి కంట్రోల్లో వారు ఉండరు. మద్యం లోపలికి వెళ్ళగానే కొద్దిసేపటికి ఏమైపోతారు? వారి నియంత్రణను కోల్పోతారు, కంట్రోల్ తప్పిపోతారు. కానీ పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీలోనికి కంట్రోల్ వస్తుంది, నియంత్రించబడతావు. హల్లెలూయా. కాబట్టి మత్తు ఉన్న మనిషి తనని గాయం చేసుకుంటాడు, కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే గాయం చేసుకో, గాయం పోడ్చబడి స్వస్థపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మద్యముతో నింపబడిన మనిషి తోటి వాడిని కూడా గాయం చేస్తాడు, పరిశుద్ధ నింపబడిన మనిషి తోటి వాడిని కూడా సంతోష పెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మద్యముతో నింపబడిన మనిషి ఏం మాట్లాడుతూ తెలియదు, ఎలా జీవిస్తాడో తెలియదు, పూర్తిగా కంట తప్పిపోయి ఉంటాడు. పరిశుద్ధ నింపబడిన వ్యక్తి ఆత్మను ఆనందిస్తాడు, పాటలు పాడుతూ ఉంటాడు, వాక్యం చదువుతూ ఉంటాడు. ఎంతగా చేసి వస్తున్నాయి కానీ గదిలో బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే ప్రార్థన, వాక్యం, పాటలు ప్రభు దగ్గర పడుతూ ఉందని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ఆత్మతో నింపబడిపోతూ ఉంటాడు. రెండింటికి తేడా అదే. మద్యముతో మత్తులో ఉండదు, దాంట్లో ఏముంది? దుర్వ్యాపారం ఉంది, పాడైపోతావు జాగ్రత్త అని చెప్పి పరిశుద్ధాత్మ నింపబడి ఉండండి. ఎలా నింపబడాలి? ఎఫెసీ పత్రిక 5:19 చదవండి. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి మనందరం కూడా కీర్తించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇలా ఉండక ఇలా ఉండండి.